హాయ్ అండి. హలో హలో అందరికి. ఇప్పుడు ప్రియుడి కోసం కన్న కొడుకుని తల్లి చంపేసింది, తర్వాత తాను కూడా చనిపోయింది. సో దీని మీద మీ స్పందన ఏంటి? నాకైతే ఒక సినిమా గుర్తొస్తుంది, విజయశాంతి గారిది ప్రతిఘటన. ఏమైపోతుంది నా భారతదేశం, ఏమైపోతుంది నా సభ్య సమాజం, ఈ భారతదేశం అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పేశారు ఇలాంటివన్నీ జరుగుతాయని. నిజంగా అది ఎంత కామంతో రగిలిపోతుందో కాలిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా అది చనిపోయింది, లేకపోతే దాన్నే ఎన్కౌంటర్ చేయాలన్నమాట. అంత దుర్మార్గం. అసలు ఏం జరుగుతుంది? భారతదేశం అంటే విదేశీయులు సైతం ఇక్కడ సాంప్రదాయాలని అన్నిటిని కూడా గౌరవిస్తున్నారు, ఇక్కడ వస్త్రాధారని అన్నిటిని కూడాను. సో ఇలా తయారవుతుంటే నిజంగా ఈ విషయం వినాలంటేనే నాకు ఎంతో చాలా భయానకంగా అనిపిస్తుంది. ఎనీవే, ఆమె చచ్చిపోయింది కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు ఎవరైనా ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ఇమ్మీడియట్గా అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, ఎన్కౌంటర్ చేయాలని ఇలాంటి వాళ్ళని నేనైతే కోరుతున్నాను. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలే చూస్తున్నాం కదా, సో దీని గురించి ఏం చెప్తారు? మొన్న మధ్య మా ఊర్లోనే, నేను పుట్టి పెరిగిన ఊరే రాజాం, విజయనగరం జిల్లా. ఒక 16 సంవత్సరాల యువకుడు ఒక తల్లిని దారుణంగా కత్తిలతో పొడి, ఆమె దగ్గరున్న బంగారం ఒక 9 నుండి 10 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయినాడు. ఎవరో కాదు, నాకు సిస్టర్ అవుతుంది. ఆమె పేరు స్పందన. ఆమె వయసు 36 ఇయర్స్, కొడుకు వయసు 16 ఏళ్ళ వయసు. విషయం ఏంటా అని పోలీసులు ఆరాధిస్తే వాడు చిన్నప్పటి నుండి కూడాను మొబైల్కి ఎడిక్ట్ అయిపోయినాడట. మొబైల్లో ఈ ముంబై డాన్లు ఇవన్నీ చూసేవాడంట. ఎప్పుడైనా కానీ నేను కూడా డాన్ అవ్వాలని కలలు కానివాడట. 12 ఇయర్స్ నుంచి కూడాను కలలు కానీ ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. సో అందుకోసం దయచేసి మీ పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా వాళ్ళ మొబైల్లో ఏం చూస్తున్నారు? వీడియోస్ క్రైమ్కి సంబంధించినవి చూస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా రొమాన్స్కి సంబంధించి చూస్తున్నారా? మీరైతే మాత్రం ఒక డాక్ కార్డ్ని వేసి ఉంచాలని నేనైతే కోరుతున్నాను. మెయిన్ మొబైలే అందరినీ చెడగొడుతుందమ్మా. మొబైలే అందరినీ కూడా చెడగొడుతుంది. వాళ్ళు పెద్ద హీరోలు అవ్వాలన్నా మొబైలే కారణం, జీరోలు అవ్వాలన్నా మొబైలే కారణం. సో మొబైల్ అందరూ కూడా బ్యాన్ చేయండి, చిన్నపిల్లలకి ఇవ్వకండి దయచేసి. థ్యాంక్ యూ. అమ్మో, మా చిన్నప్పుడు అంటే 90s అసలు బయటికే వచ్చే వాళ్ళం కాదు. స్కూల్కి వెళ్ళి వాళ్ళము, ఇంటికి వచ్చి బుక్స్ చదువుకుని అసలు ఏ బట్టలు కడుతున్నా మాకే తెలిసింది కాదు. మా పేరెంట్సే మాకు కొన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. అప్పుడు అంతా స్టిచ్చింగే ఉండేది. మా కొలతలన్నీ వాళ్ళు బుక్లో నోట్ చేసుకునేవారు. షర్ట్ సైజ్ ఎంత, ప్యాంట్ సైజ్ ఎంత, లిక్కర్ సైజ్ ఎంత. అసలు అడుగు పెట్టేవాళ్ళం కాదు. మేము ఏ స్వీట్స్ తిన్నా, ఏ హాట్స్ తిన్నా అంతా వాళ్ళ టేస్ట్. ఇప్పుడు అట్లా లేదు కదా, మొబైల్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా ఫారెన్కి సంబంధించిన ఆహార పదార్థాలే, ఫారెన్కి సంబంధించిన డ్రెస్సులే. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వచ్చారండి, ఆయన ఏమన్నారు? విదేశీ వస్తువులను బహిష్కరించండి. మీరు అన్నీ కూడాను విదేశీయులకు సంబంధించినవే కొంటున్నారు, ఫారెన్ ఐటమ్స్ కొంటున్నారు. తద్వారా ఇండియా కిందకి వెళ్ళిపోతుంది. మొన్ననే ఒక ఎగ్జాంపుల్ జరిగింది మనందరికి కూడాను. మొన్న ఒక యుద్ధం అయింది కదా అమెరికాకి ఇరాన్కి. మనము అరేబియన్ కంట్రీస్, అరబిక్ కంట్రీస్ నుండే కదా గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు తెచ్చుకుంటున్నాం. మొన్న ఏమైంది? ఒకసారి యుద్ధం అయ్యేసరికి వాళ్ళు అన్నీ బంద్ చేసేసరికి 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎంత అయిందండి? 5000, 10,000 కూడా వెళ్ళిపోయింది. సో ఆయన ఏమన్నారంటే, మనకి పెట్రోలు, డీజిల్, గ్యాస్ చాలా తక్కువ, ఎక్కడో కాకినాడలో గ్యాస్ కొద్దిగా గొప్ప ఉత్పత్తి అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు బ్యాన్ చేయండి, విదేశీకి సంబంధించినవి. మన ఇంట్లో ఇండియాలో ఏం తయారవుతుంది? కరెంటు ఉత్పత్తి అవుతుంది, విద్యుత్. సో ఎలక్ట్రిక్ స్టవ్లు వాడండి, ఎలక్ట్రిక్ స్కూటీలు వాడండి, ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కండి, ఎలక్ట్రిక్ ట్రైన్లు ఎక్కండి అని ఆయన చెప్తున్నాడు. చాలా మంచిదే కదండి అది. ఇండియా ఒకప్పుడు ఇటలీ వాళ్ళ పరిపాలన 28వ స్థానంలో ఉండేది ఆర్థికంగా, కానీ ఇప్పుడు 3వ స్థానంకి వచ్చేసింది. అమెరికా ఫస్ట్ ప్లేసు, చైనా సెకండ్ ప్లేస్, ఇండియా థర్డ్ ప్లేసు, జపాన్ 4th ప్లేసు, జర్మనీ 5th ప్లేసు. ఆర్థికంగా 3వ ప్లేస్లో తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన మనం ఖచ్చితంగా వినాలి. అలా కార్లు కూడాను, ఆడి కార్లు అంటున్నారు, ఫార్చునర్ కార్లు అంటున్నారు, బెంజ్ అంటున్నారు. అవన్నీ విదేశీ కార్లు. మన కార్లు లేవా? టాటా కార్లు లేవా? మహీంద్రా కార్లు లేవా? మారుతి సుజుకి లేవా? నేను అడుగుతుంది. ఈవెన్ వాటర్ బాటిల్ దగ్గర కూడా అంతా ఫారెన్దే. కిల్లే వాటర్ ఎవరిదండి? ఆక్వాఫిన్ ఎవరిదండి? మందా? ఇండియాదా? కాదు కదా. మన ఇండియా టాటా లేదా, బిస్లరీ లేదా వాటరా? మన ఇండియా కూల్ డ్రింక్స్ లేవా? థమ్స్అప్ లేదా, లిమ్కా లేదా? అవి కూడా కోకోకోలా కావాలంటారు, ఫ్యాంటా కావాలంటారు, స్పిరిట్ కావాలంటారు. ప్రతి ఒక్కటి. ఈవెన్ మొబైల్ కూడాను చైనా మీద, అమెరికా మీద ఆధారపడి ఉన్నాము. మన ఇండియా ఫోన్స్ జియోలో ఎన్ని మంచి మోడల్స్ ఉన్నాయి, మైక్రోమాక్స్లో ఎన్ని మోడల్ ఉన్నాయి, లావాలు ఎన్ని. ఒకసారి వెళ్ళి చూడండి దయచేసి, చూసి మాట్లాడండి.
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్రమ సంబంధాలు అవి పెట్టుకుంటున్నారు కదా, పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత. అసలు ఎందుకు అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు? ఇలా ఎందుకు ఒకరికొకరు అంటే సొంత ఫ్యామిలీని, తల్లిని, కొడుకుని, కూతుర్ని ఎందుకు ఇలా చంపుకుంటున్నారు అంటారు? ఇప్పుడు సినిమాల్లో ఏమైనా బ్యాడ్గా వస్తే అది కట్ చేసేస్తారు. ఓకే, సినిమాల్లో కటింగ్స్ ఉంటాయి, ఇవి పెట్టకూడదు అని అంటారు. అదే యూట్యూబ్లో అట్లా లేవు, ఏది పెడితే అది పెట్టేస్తున్నారు. పిల్లలు కూడా యూట్యూబ్ చూస్తే చెడిపోతున్నారు. మొబైల్ మెయిన్ పిల్లలకి ఇవ్వకండి. ఒకవేళ మొబైల్ ఇచ్చినా వాళ్ళు ఏం చూస్తున్నారు? క్రైమ్ స్టోరీస్ చూస్తున్నారా, రొమాంటిక్ స్టోరీస్ చూస్తున్నారా, లేదా పనికొచ్చిన స్టోరీస్ చూస్తున్నారా అనేది మీరు దయచేసి గమనించండి. ఎప్పుడైతే మీ పిల్లల మీద అలా మీరు డాగకొని వేసి ఉంచారో ఇలాంటి అనర్థాలు జరగవు, ఇలాంటి ఘోరాలు జరగవు, ఇలాంటి నేరాలు జరగవు. ఇన్ కేసు ఇలాంటి ఘోరాలు నేరాలు జరిగితే విదేశాల్లో ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా ఒక స్తంభానికో తాడి చెట్టుకు కట్టేసి ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. కాబట్టి మనం కూడా అట్లానే చేయాలి. అప్పుడు భయం వస్తుంది, నెక్స్ట్ అట్లా రిపీట్ చేయరు. థ్యాంక్ యూ.